ఏముంటాం అంత హ్యాపీగా ఉన్నాం, అందుకే నవీన గెలిచినందుకని. గెలిచినందుకు సంతోషపడుతున్నావు. ఇంకేమైనా కోరుకుంటున్నావు ఆయనకు? ఇంతటితో సరిపించుకుంటావా? ఎందుకేం కోరుకోము, ఇది డెవలప్ కావాలి జూబ్లీ హిల్స్ అని కోరుకుంటున్నాం. అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావు. సరే, ఆయన కూడా మీకు హామీ ఇచ్చి చేస్తాను, కానీ మరి ఆయన ఎమ్మెల్యే కానీ ఆపుతావా? ఇంకేమైనా పైకి పోవాలని కోరుకుంటున్నావా? మంత్రి పదవి కావాలి. ఖాళీ ఉన్నాయిగా 3 పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయిగా, ఏదైనా ఒకటి ఇవ్వాలి నవీన నాకు. అమ్మా, ఆడికే ఇంకా ముందర మోకాల మెట్టు కదా, ఆడనే కూర్చుంటాడా? ఎక్కాలి. ఏమో తాత, మరి ఏమి ఇస్తారో ఏం కథో నువ్వు అనుకుంటున్నావా? ఇస్తారని? ఇస్తారు ఎందుకు ఇస్తారు. పబ్లిక్ హోప్స్ ఉన్నాయి కాబట్టి నవీనని గెలిపించారు, చేస్తాడు అనే హోప్స్ ఉంది కాబట్టి. మరి మంత్రి పదవికి అర్హుడే అంటావా నవీన్ యాదవ్? అర్హుడే. ఎట్లా అంటే మాకు తెలుసు ఆయన ఎట్లాంటి మనిషి అని, ఇక్కడ పబ్లిక్ అందరికి తెలుసు కాబట్టి అబ్బా అర్హుడే అనుకుంటున్నాను. చూస్తున్నా అరువులా గడప గడపల గుండెలా నాటకపోయిండు నవీన్ యాదవ్. నిజంగానే ఎట్లానే లేదు ఇంకా చెప్పేది, అందరు చెప్పేది మేము చెప్తాము. ఏం చేసిండు ఆయన? ఆర్థిక కలవరిస్తున్నారు జనాలు. ఏం చేసిండంటే మంచి మనిషి అని మనకు తెలుసు. మనం ఆయన చేసిన ఏమైనా సేవా కార్యక్రమాలు నీకు ఏమైనా ఆదుకున్నాయా? నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఈ సమితి కడుపులనే దాచుకుంటుందా? ఏం చేసిండు? అందరు మంచి చేస్తున్నాడు, అందరికి లేని వాళ్ళకి అందరు ఆదుకుంటాడు, మంచిగా చూస్తాడు. ఇది కథ మొత్తానికి ఈ రకంగా పోతుంది.